ఆహ్, అమెరికా అయితే భయపడ్డ సంకేతం ప్రపంచానికెళ్ళిపోయింది. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి బాలిస్టిక్ మిస్సైల్స్ అమెరికాలోని ఏదో ప్రదేశం మీద ఎంతో కొంత విధ్వంసం సృష్టిస్తుందన్న భయం అమెరికాకుంది. అందుకనే ఇరాన్ మీద దాడి చేయలేకపోతుంది. మొన్న మధ్యన బి-32 బాంబర్స్‌తో అణుబాంబుల స్థావరాన్ని ధ్వంసం చేశామని చెప్తే, ఏం పీకలేకపోయారు చూడండని వీడియోలు చూపెట్టింది ఇరాన్. అప్పుడేం చేయాలి అమెరికా? వెళ్లి దాడి చేసి అది కూలగొట్టాలి కదా! నేను అణుబాంబులు తయారు చేస్తానని ఓపెన్‌గా చెప్తుంది. ఏమీ చేయలేక మూసుకు కూర్చుంది అమెరికా. అట్లాగే అమెరికన్ ఎయిర్ బేసుల మీదకి ఇరాన్ అటాక్ చేసింది. ఖతార్‌లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీదన. ఏమీ చేయలేకపోయింది అమెరికా. మాకే కదా కొంచెం ప్రాణ నష్టమే కదా! ఖతార్ అర్రెర్రే మీకు కాదయ్యా మీరు మా దేశంలో మీకు షెల్టర్ ఇచ్చాం. మీ మీద దాడి జరిగిందంటే మా మీద దాడి జరిగినట్టు రెస్పాండ్ అవుతావా లేదా? లేదా మేమే రెస్పాండ్ అవ్వాలా అని అడిగే పరిస్థితి వచ్చినా కూడా అమెరికా ఏమీ చేయలేకపోయిందంటే అమెరికా భయపడి చస్తుంది అన్నది మరొకసారి సంకేతం వెళ్ళింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు స్వయంగా పిలిపివ్వడంతో పెద్ద ఎత్తున ఇరాన్‌లో ఉద్యమాలు జరుగుతాయి. తీరా చూస్తే తను మాట్లాడకుండా కూర్చుని చివరికి ఇరాన్‌తో మేమేం దాడులు చేయట్లేదు అని ట్రంప్ ప్రకటించడంతో అమెరికా అసమర్థత మరొకసారి నిరూపణ అయింది. ఇరాన్ విషయంలో అమెరికన్ ఫెయిల్యూర్ అన్నటువంటిది ప్రపంచం మొత్తం అబ్జర్వ్ చేస్తోంది.